చైనా మాంజా పాపానికి నిన్న 5 ఏళ్ల నిష్విక బలైంది. కుకట్పల్లి మాంజా కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 106(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. తండ్రితో పాటు బైక్ పై వెళ్తుండగా నిష్విక ఒక్కసారిగా కేకలు పెట్టింది. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే చిన్నారి మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. మాంజా ఎగరవేశారు అనేది గుర్తించడం కష్టమంటున్నారు పోలీసులు. కుకట్పల్లి మాంజా ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 106(1) సెక్షన్ కింద ఈ కేసు నమోదైంది. చైనా మాంజా పాపానికి నిన్న 5 ఏళ్ల నిష్విక బలైంది. తండ్రితో పాటు బైక్ పై వెళ్తూ ఉండగా మాంజా గొంతుకు చిక్కుకోవడంతో ఒక్కసారిగా అరిచింది నిష్విక. అయితే ఆ తర్వాత మాంజాని గమనించి రక్తం కారుతూ ఉండడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే చిన్నారి మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మాంజా ఎగరవేసిన వారిని గుర్తించడం కష్టమంటున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతని అడిగి తెలుసుకుందాం. ప్రణీత, పోలీసులు కేసు అయితే నమోదు చేశారు, కానీ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. దీన్ని ఎలా ఛేదించబోతున్నారు? ఎలా ఉండబోతోంది కేసు? అయితే ఈ కేసు అంతా కూడా నేరస్తులు లేని హత్యగా దీన్ని చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ చైనా మాంజా తాకి చిన్నారి ఒక విధంగా హత్యకు గురైనట్టే చెప్పాలి. సో ఈ కేసులో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి పైన కేసు అయితే నమోదు చేశారు. ఒక నిర్లక్ష్యం కారణంగా చోటు చేసినటువంటి మరణం కింద BNS 106(1) కింద దీన్ని కుకట్పల్లి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. కానీ ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి క్రమంలో నేరస్తులను గుర్తించడం చాలా వరకు కష్టసాధ్యం అవుతుంది అనేటువంటిదే పోలీసులు చెప్పినటువంటి వర్షన్. అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి మరణాలు చూస్తే ఏడాది ఇది 2వ మరణంగా చెప్పొచ్చు. సంక్రాంతి టైంలోనే జనవరి 16న సంగారెడ్డిలో అద్వేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ఇదే రీతిలో బైక్పై వెళ్తున్నటువంటి క్రమంలో చైనా మాంజా గొంతుకు తాకి ఇక్కడ తన నెక్ అంతా కూడా పూర్తిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఆ ఘటన మరొక ముందే మళ్ళీ నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా సంక్రాంతి పండుగ ముగిసిన 10 రోజుల తర్వాత చైనా మాంజా కారణంగా ఒక చిన్నారి మృత్యువాత పడిందంటే ఇది ఎంత ఘోరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఎవరు తీర్చలేరు, ఎవరు పూడ్చలేరు. కానీ ఇట్లాంటి చైనా మాంజా పైన పోలీసులు సంక్రాంతి టైంలో ఎంత అవగాహన కల్పించారో అందరికీ తెలిసిందే. ఆ చైనా మాంజాని ఎక్కడా కూడా సేల్ కాకుండా, విక్రయాలు జరగకుండా అనేక చర్యలు చేపట్టారు. సిటీ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈ చైనా మాంజాను అమ్ముతున్నటువంటి వారిని అరెస్టులు కూడా చేశారు. కానీ కొంతమంది ఎగిరేసేటువంటి వారిలో మాత్రం ఎట్లాంటి మార్పు రాలేదు. యథేచ్ఛగా సంక్రాంతి పండుగ టైంలోనే కాదు, పండుగ ముగిసినటువంటి 10 రోజుల తర్వాత కూడా స్టిల్ ఇంకా చైనా మాంజాని ఎగిరేస్తూనే ఉన్నారు. ఒక చిన్నారి మరణానికి ఈ చైనా మాంజా దారం కారణమైంది. ఈ ఘటన పైన అయితే పోలీసులు ఫర్దర్గా ఎట్లా దర్యాప్తు చేస్తారో చూడాల్సింది. ఒక మిస్టీరియస్ పర్సన్ ఎవరు ఈ చైనా మాంజాని ఎగిరేశారు అనేటువంటిది ఐడెంటిఫై చేయడంలో ఖచ్చితంగా పోలీసులకి ఇది ఒక ఛాలెంజింగ్ కేసుగా చెప్పాలి. ఫర్దర్గా ఎట్లా చేస్తారో చూడాల్సింది. ఎస్ ప్రణీత, సంక్రాంతి అయిపోయినా ఇంకా గాలిపటాలు ఎగరవేస్తూనే ఉన్నారు. అయితే ఆ గాలిపటాలకి చైనా మాంజా వాడడమే ఇప్పుడు ఈ ఘోరానికి కారణమైంది. ఇలా చైనా మాంజా వాడడం వల్ల నిష్విత తన తండ్రితో పాటు బైక్ పై వెళ్తూ ఉండగా ఒక్కసారిగా నిష్విత గొంతుకి చైనా మాంజా తగలడంతో గొంతు మొత్తం కోసుకుపోయింది. వెంటనే అక్కడ తీవ్రంగా రక్తస్రావమైంది. అయితే ఇది తండ్రి గమనించి వెంటనే నిష్వితను హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి నిష్విత చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అప్పటికి డాక్టర్లు చాలా ప్రయత్నించారు, కానీ నిష్విత అప్పటికే చనిపోయిందని తేల్చారు. ఈ ప్రమాదాలు అంటే ఇటు పండుగ అయిపోయిన తర్వాత కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉండడం ఇప్పుడు కుటుంబాల్ని ఎంతో బాధ పెడుతూ ఉంది.